యాండోయ్ నేనండి మీకు కోనసీమ వంటలక్కనండి. బెదిరించే మగాళ్ళున్నా ఈ బెల్లం ఆవకాయ తిన్నారంటే అండి బెల్లంలా కరిగిపోవాల్సింది అంతే అండి. అంత బాగుంటుందండి బాబా, తీయగా పుల్ల పుల్లగానే. రండి ఎలా చెయ్యాలో చూసేద్దాం. ముందుగా 2 కలెక్టర్ కాయలండి శుభ్రంగా కడిగేసి తుడిసేసి తడి లేకుండా ఇలా చూపించిన విధంగా ముక్కలు కోసుకోండి. ఈ ముక్కల్ని 1 గంట సేపు ఎండలో పెట్టండి. ఇవి నాకు 4 గ్లాసులు ముక్కలు అయినాయండి. నాలుగు గ్లాసుల ముక్కలకి 1 గ్లాసు కారం అండి, 1 గ్లాసు ఆవపిండి, కొంచెం ఎల్లుతుగా అదే గ్లాసులో ఉప్పు, 1 చెంచా మెంతులు, పచ్చాగా దంచుకున్న ఎల్లుల్లిపాయ రేకలండి, 1 గ్లాసు బెల్లం వేసి బాగా కలిపేసుకోండి. బెల్లం కరిగేలాగా. ఇది 3 రోజులు కరుగుతుంది అనమాట అండి బెల్లం. ఇప్పుడు 1 గ్లాసు నూనె పోసండి, వేరుశనగ నూనె. బాగా కలుపుకోండి. సరిపోతే ఇంకా కొంచెం పడుతుందండి. నూనె కొలత ఏమి ఉండదు. శుభ్రంగా కలిపేసుకోండి. అంతే తయారైపోయింది బెల్లం ఆవకాయ అండి. దీని జాడీలో ముందర కొంచెం నూనె పోసండి, ఈ బెల్లం ఆవకాయని అందులో వేసేసుకోండి. ఇది 3 రోజుల తర్వాత అండి ఎండలో పెట్టుకుని తర్వాత తింటే ఉంటుందండి మరి అద్భుతం అంతే.